అభివృద్ధిలో ములుగు జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో టాస్క్ సెంటర్లో టెక్నాలజీ, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందిన 100 మంది యువతలు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51 మందికి మంత్రి సీతక్క నియామక పత్రాలు అందజేశారు. యువత ఎవరూ ఎక్కువ వేతనం రావడం లేదని నిరాశ చెందకుండా వచ్చిన ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖచ్చితంగా నేను ఈ టాస్క్ సెంటర్లో ఈ ట్రైనింగ్ చేసిన నేను ఈ జాబ్ కొట్టినా అనేది మాత్రం మీరు ఒక చిన్న వీడియో చేసి మీరు మీ వాట్సాప్లలో పెట్టండి. సేమ్ టైంలో మన ఆఫీస్ నుంచి కూడా ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో కూడా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా మీరు సెండ్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చే విధంగా మనం చేద్దాం. ఈ సెంటర్స్ కూడా ఎప్పుడు యాక్టివ్ ఉండే విధంగా చేద్దాం. మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి, జాబ్ చేయాలి, కుటుంబానికి భారం కాకూడదు. లాస్ట్కు మీకు మీరు కూడా భారం కావద్దు. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన తల్లిదండ్రులకు మనం ఏదో ఒక ఆసరా కావాలి. ఫస్ట్ మనం వాళ్ళకు భారం కావడు, తర్వాత వాళ్ళకు కొంత మనం భరోసాగా ఉండాలి. మనం సంపాదించిన దాంట్లో 4 రూపాయలు ఇంటి అవసరాలకు, తల్లిదండ్రుల అవసరాలకు మనం ఇచ్చేటట్టుగా ఉండాలి. కానీ ఎక్కడ నిర్వీర్యం కావద్దని తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఖచ్చితంగా మీ జీవితాల్లో సక్సెస్గా నిలబడతారని భావిస్తూ ఐ విష్ యూ ఆల్ ద అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని నేను హోప్తో ఉన్నా.